బ్రేకింగ్ న్యూస్. ఫుల్గా తాగి రోడ్లపైన చిందులేసే విషయంలో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు. మేము తక్కువ కాదు అనే అమ్మాయిలు కలిసి ఫుల్గా మందు తాగి రోడ్లపైన యాక్సిడెంట్లు చేసి అక్కడ అడుగుతున్న వాళ్ళపై చిందులు వేయటంలో అమ్మాయిలు దూసుకుని వెళ్తున్నారు. ఆ ఘటన గురించిన బ్రేకింగ్ న్యూస్ నేను మీకు అందిస్తున్నాను. మద్యం మత్తులో ఒక యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక ఆటోను ఢీకొట్టారు. దీంతో గ్రామస్తులు అక్కడికి వచ్చి కారును ఆపారు. కారును ఆపడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులిద్దరూ అక్కడ గ్రామస్తులపై చిందులేశారు. ఆ కారును ఆపిన గ్రామస్తులపై అవసరమైతే ఎక్కించే వాళ్ళపైన తొక్కించేయంటూ ఆ యువతి చిందులు వేసింది. ఆ యువతే ఒక దశలో డ్రైవ్ చేయడానికి కారును తీయటానికి ప్రయత్నించింది. కానీ గ్రామస్తులంతా అడ్డుకోవడంతో చూడండి, ఒక యువకుడు అక్కడ చిత్రీకరిస్తున్న యువకుడిపై మద్యం మత్తులో దాడి చేయడానికి కూడా యువతి ప్రయత్నం చేసింది. నిజానికి గతంలో తాగి రోడ్లపైన చిందులేసి ఇలా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఎక్కువగా మగవాళ్ళు చేస్తూ ఉండేవారు, పురుషులు చేస్తూ ఉండేవారు. వాళ్ళని సమాజం నుంచి దూరం పెట్టాలి, అలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళము అని మహిళా లోకం కూడా నినదించేది. కానీ ఈ మధ్య కాలంలో మహిళలు కూడా అందులో ఏమాత్రం తగ్గడం లేదు. యువకులు ఎక్కువగా తాగడం, డ్రైవ్ చేయడం, ఒకవేళ బాధ్యత రాహిత్యంగా రోడ్లపైన కార్లు నడిపి ఎవరినైనా గుద్దితే అక్కడ అడిగిన వాళ్ళపై దాడులు చేయడంలో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు అమ్మాయిలు కూడా. ఇక్కడ ఆ యువకులు ఇద్దరు కూడా ఫుల్గా తాగారు, ఒక ఆటోను ఢీకొట్టారు. చూడండి ఒకసారి ఢీకొట్టిన దాటికి కారు కూడా ఏ విధంగా డ్యామేజ్ అయిందో. తప్పైపోయింది అంటూ ముఖం మూసుకుని వెళ్లాల్సింది పోయి ఆ గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే తొక్కించే ఎక్కించే అంటూ ఉన్నారు. ఇది బాధ్యత రాహిత్యం. నిజానికి గతంలో ఇలాంటి ఘటనలు పురుషులు పాల్పడుతూ ఉండేవారు, కానీ అలాంటివి చెయ్యొద్దు అంటూ మహిళలు చెప్పాల్సింది పోయి ఇక్కడ యువతి కూడా ఆ యువకుడితో పోటీ పడి గ్రామస్తులపై వాగ్వాదానికి దిగిన ఘటన చోటు చేసుకుంది. సమాజంలో యువకులు ఎవరు ఇలాంటివి చేసినా కూడా వాటికి వెల్కమ్ చెప్పకూడదు, ఖచ్చితంగా వాటిని ఖండించాలి. ఇక్కడ యువకులు ఇద్దరు కూడా ఫుల్గా తాగి ర్యాష్ డ్రైవ్ చేస్తూ వచ్చారు. ఒక ఆటోని ఢీకొట్టారు. ఆటోని ఢీకొట్టడంతో గ్రామస్తులు వాళ్ళిద్దరిని ఆ కారుని అడ్డగించారు. ఆ తర్వాత యువతి వాళ్ళని ఏ విధంగా తిడుతుందో మనం చూడొచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్తున్నాను. మచిలీపట్నంలో చోటు చేసుకుంది ఈ ఘటన. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్బాయి ఇద్దరు కూడా ఫుల్గా తాగేశారు. తాగిన మత్తులో ఆ కారును నడుపుకుంటూ వెళ్ళారు. రోడ్డు పైన వెళుతున్న పొట్టకూటి కోసం ఆటో నడుపుకుంటున్న ఒక ఆటోను ఢీకొట్టారు. ఆ కారు కూడా డ్యామేజ్ అయింది. వెంటనే గ్రామస్తులు కారును ఆపడంతో సిగ్గుమాలని పనికి సిగ్గుపడి క్షమాపణ చెప్పు లేదా పోలీసులకు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ తొక్కించేయంటే ఆ యువత అంటూ ఉంటా. యువకుడు కూడా కారు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి తాగితే ఇంట్లో తాగండి, ఇంట్లో కూర్చోండి. తాగి రోడ్లపైకి కార్లు వేసుకుని వచ్చి జనాలను గుద్దించి వాళ్ళతో ఇలా వాగ్వాదాలకి దిగి వాళ్ళ ప్రాణానికి హాని కలిగించే చర్యలకు పూనుకోకండి అమ్మాయిలు. ఒక్కసారి అక్కడ ఆ యువతి ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తుందో చూద్దాం. బండి కథలు తగ్గిలేదు. మేము లేడీస్ అని రెస్పెక్ట్ చేస్తాం, మీరు అలా మాట్లాడకండి. కారు పోతుంది, ప్రాణాలు పోతే ఓకేనా నీకు? కారు పోతుంది, ప్రాణాలు పైన ఓకేనా నీకు? ప్రాణాలు పైన ఓకేనా? సరే వెళ్ళు. మాతా పూసులు చూసారు ఒక్కసారి ఆ దృశ్యాలు. చేసిందే సిగ్గుమాలిన పని, చేసిందే సంఘ వ్యతిరేక పని. తాగి వాహనం నడపడం అసాంఘికం, తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం.
తాగి వాహనాలు నడిపి ఎంతో మంది ప్రాణాలు తీసేశారు. ఇంకెంతమంది ప్రాణాలు తీద్దామని అనుకుంటున్నారు? ప్రాణం పోయినా పర్లేదు పోనీ అంటుంది ఆ అమ్మాయి. ఒక్కసారి మీ పిల్లలైతే గుర్తుపడతారు కదా, వాళ్ళని చెప్పండి, బుద్ధి చెప్పండి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, తాగి ఎలా వాహనాలు నడుపుతున్నారో కనీసం వాళ్ళని పట్టించుకోండి. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడవచ్చు. అక్కడ యువకులు ఇద్దరు కూడా కారులో తాగి వాహనాన్ని నడుపుకుంటూ వచ్చారు. అక్కడ ఒక ఆటోని ఢీ కొట్టారు. ఆటో కొంచెం ఉంటే ఆటో నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు పోయి ఉండేవి. అతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడుపుకుంటూ ఉంటే కుటుంబం సంపాదించిన డబ్బులు ఎక్కువైపోయాయో ఏమో తెలియదు, కారు వేసుకుని తాగేసి రోడ్డు మీద పడ్డారు ఇద్దరు. రోడ్డు మీద పడి ఒక ఆటో డ్రైవర్ని గుద్ది ప్రాణం పోయినా పర్లేదు కారు తీ అంటోంది ఆ యువతి. కారు తీయడానికి రెడీ అవుతున్నాడు ఆ యువకుడు. తాగితే ఇంట్లో తాగండి, నచ్చినంత తాగండి, హాయిగా ఇంట్లో పడుకోండి, కానీ తాగి కార్లు వేసుకుని రోడ్ల మీద తిరిగి అమాయకుల ప్రాణాలకు అపాయాన్ని మాత్రం కలిగించకండి. కనీసం బాధ్యత ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. చూడండి ఒక్కసారి అక్కడ ఆ యువకులు ఇద్దరు కూడా అక్కడ గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిజానికి తప్పైపోయింది, పోలీస్ స్టేషన్కి వెళ్దాం రండి, తాగాం, తప్పైపోయింది, క్షమించండి, సిగ్గుమాలిన పని అని క్షమాపణ అడగాల్సింది పోయి అక్కడ చిత్రీకరిస్తున్న ఒక యువకుడిపై దాడి చేసింది ఆ యువతి. ఆ తర్వాత అందులో ఉన్న యువకుడిని ఒకసారి ఏమంటుంది ఆడియో వినండి. ప్రాణం పోయినా పర్లేదు పోనీ అంటుంది. నీకు ప్రాణం పోయినా పర్లేదు పోనీ అలా బహుశా మీ పేరెంట్స్ సంపాదించి ఉండొచ్చు, కానీ ఆ ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. మీకు తాగడం ఒక వ్యసనం కావచ్చు, కానీ మీరు తాగి రోడ్డు మీద వెళుతూ ఉంటే మిగతా వాళ్ళకి అది ప్రాణ సంకటం. చూడండి ఒకసారి, కనీసం బాధ్యత లేకుండా ఆ యువతి ఎలాగంటుందో. బుద్ధి చెప్పండి అమ్మా కొంచెం. ఆ యువతను మేము బ్లర్ చేసాం, ఎందుకంటే ఆ యువతి ఫేస్ మిగిలిన వాళ్ళకి కనిపించకూడదని మేము బ్లర్ చేసాం. కానీ ఆ యువతిని కన్న తల్లిదండ్రులు ఉంటారు కదా, కొంచెం బుద్ధి చెప్పండి. ఇంటికి వచ్చిన తర్వాత మీ బంధువులు ఉంటారు కదా, గుర్తుపడతారు కదా, కొంచెం బుద్ధి చెప్పండి. ప్రాణం పోయినా పర్లేదు వెళ్ళని అని అంటున్నారు. తాగండి, తాగితే ఇంట్లో పడుకోండి, తాగితే ఇంట్లో కూర్చోండి. మీ 4 గోడల మధ్య మీరు ఎంత తాగుతారో మీ ఇష్టం, కానీ తాగిన తర్వాత రోడ్లెక్కి ఇలా జనాల మీద పడి జనాలని గుద్ది యాక్సిడెంట్లు చేసి వారికి ప్రాణాపాయాన్ని మాత్రం కలిగించకండి. ఒక్కసారి ఆ యువత ఏం మాట్లాడుతుందో మళ్ళీ చూడండి. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు ఎటువంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? బహుశా తాగిన సందర్భాల్లో, వాహనాలు నడిపిన సందర్భాల్లో చిన్న శిక్షలే ఉంటున్నాయి కాబట్టి బరి తెగించి తాగి అడిగిన వాళ్ళపై, క్వశ్చన్ చేసిన వాళ్ళపై ఇలా దాడి. చూడండి ఒకసారి, తనే కారు తీసేయడానికి రెడీ అయిపోయింది ఆ యువతి. అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్నారు. బాధ్యత అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉండాలి. ఎవరితో పోటీ పడాలి అంటే తాగుబోతులతో కాదు, నేరాల విషయంలో కాదు మనం పోటీ పడాల్సింది. అభివృద్ధిలో పోటీ పడాలి. అమ్మాయిలు అబ్బాయిలు అభివృద్ధిలో పోటీ పడాలి, విజ్ఞానంలో పోటీ పడాలి, సంస్కారంలో పోటీ పడాలి. కానీ తాగి రోడ్ల మీద వెళ్ళడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నటువంటి దిగజారుడు సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి సమాజంలో. ఇప్పుడు మచిలీపట్నంలో అలాంటి ఘటనే జరిగింది. ఒకసారి ఆ యువతి ఏమంటుందో చూద్దాం. యాక్సిడెంట్ అయింది కాబట్టి అవకాశం లేదా ఎవరు కదలకుండా అసలు కదలవద్దు బండి. బండి కదలు తగ్గలేదు. మేము లేడీస్ అని రెస్పెక్ట్ చేస్తాం, మీరు అలా మాట్లాడకండి. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గ్రామస్తులు కూడా దాడులు లాంటివి చేయకుండా అలా యాక్సిడెంట్లు చేసిన వాళ్ళని పట్టుకుని పోలీసులకు మాత్రమే అప్పగించండి. ఒక్కొక్క సందర్భంలో ఇలా యాక్సిడెంట్లు చేసినప్పుడు వాళ్ళని కొడతారన్న భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంటారు. కాబట్టి గ్రామస్తులు కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కేవలం వాళ్ళని పట్టుకుని పోలీసులకు మాత్రమే అప్పగించండి. 2, యువకులు అభివృద్ధిలో పోటీ పడండి, విజ్ఞానంలో పోటీ పడండి, సంఘంలో
గౌరవ మర్యాదలుగా ఉండటంలో పోటీ పడండి, సంపాదించడంలో పోటీ పడండి, చదువుకోవడంలో పోటీ పడండి. కానీ తాగి రోడ్ల మీద తిరగడంలో అబ్బాయిలు అమ్మాయిలు ఒకరికొకరు పోటీ పడకండి. తాగి ఇలా చిల్లరగా రోడ్లపైన గొడవలు పడటంలో అబ్బాయిలు అమ్మాయిలు పోటీలు పడకండి. ఒకసారి మీ పిల్లలకు కూడా చెప్పండి, వాళ్ళని గుర్తుపడితే ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కొంచెం బుద్ధి చెప్పండి. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ అండ్ మీ అభిప్రాయం కూడా, ఈ వార్త చూస్తున్న జనాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు సమాచారం అందించడానికి. రాజేష్, ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? అక్కడ ఏం జరిగింది? కరెక్ట్గా ఆటో నడుపుతున్న వ్యక్తికి ఏమన్నా ప్రమాదం జరిగిందా? సరిగ్గా అక్కడ ఏం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు? అంటే వీళ్ళ నలుగురు, అంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, వీళ్ళ నలుగురు కూడా గుడ్లవల్లేరు, ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు వచ్చారు. గుడ్లవల్లేరు వచ్చి నిన్న తెల్లవారుజాము వరకు మద్యం సేవించి బర్త్డే వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే దగ్గరలో ఉన్నటువంటి మంగినిపూడి బీచ్లో సూర్యోదయం చూడాలని తెల్లవారుజామునే అక్కడికి అదే కారులో, అంటే కారు కూడా ఢిల్లీ నెంబర్తో ఉంది, 40DL2599, కారు నెంబరు 40DL2599, అంటే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి కారు. ఆ కారులో వాళ్ళు గుడ్లవల్లేరు నుంచి మంగినిపూడి బీచ్కి వెళ్ళారు. మంగినిపూడి బీచ్లో అక్కడ కూడా కొంత మద్యం సేవించినట్లు తెలుస్తుంది. సేవించి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణంలో కొత్తపూడి, మంగినిపూడి బీచ్ నుంచి గుడ్లవల్లేరు వెళ్లే రూట్కి సంబంధించినటువంటి కొత్తపూడి గోపువాని పార్యం వద్ద ఆటోలో ఏడుగురు మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటో డ్రైవర్తో కలిపి మొత్తం 8 మంది ఉన్నారు. వెళుతున్నటువంటి ఆటోని వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే జనరల్గా ఎవరైనా కారుని యాక్సిడెంట్ చేస్తే కనుక ఆగి అక్కడ ఎవరికైనా గాయాలయ్యా లేదని పరిశీలించి వాళ్ళకి సహాయం చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికులు, గ్రామస్తులు ఆ కారును అడ్డగించారు. అప్పుడే ఆ యువతి, కారులో నుంచి బయటకు వచ్చిన యువతి వీరంగం సృష్టించింది. వీరంగం సృష్టించడంతో పాటు ఎవరు వస్తారు రండి, కారుకు అడ్డంగా నిలబడిన తొక్కుకుంటా వెళ్ళిపోతామంటూ కొంత అసభ్య పదజాలంతో అక్కడ గ్రామస్తుల మీద మాట్లాడింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా సీరియస్ అయ్యి గుద్దుకుంటూ వెళ్ళండి, ఎవరో గుద్దుతారో చూడండి అంటూ వాళ్ళు కారు ముందు నిలబడి ఆమెతో వాగ్వాదాన్ని దిగారు. మరోవైపు కారులో ఉన్న వ్యక్తిని ఆ మహిళ రెచ్చగొడుతూ కారు పోనివ్వు అంటూ రెచ్చగొట్టే విధంగా కారులో కూర్చున్న వ్యక్తిని ప్రొవోక్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే గ్రామస్తులందరూ కూడా రివర్స్ అక్కడ అడ్డుకోవడంతో ఆ మహిళ కొంతసేపు తగ్గిన తర్వాత కారులో ఉన్న యువకులు బయటకు వచ్చి మాట్లాడడంతో కొంత ఇష్యూ సద్దుమడిగింది. తర్వాత పోలీసులకి గ్రామస్తులు ఇంటిమేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు, అంటే 5 మంది గాయాలై వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి గాయాలైన వాళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు చెల్లించడంతో పోలీసులు చిన్న పిటి కేసు పెట్టి వదిలేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు తాగి ఉన్నారనే టెస్ట్ చేశారా? అక్కడ మహిళ కూడా తాగి ఉందా? అందులో నలుగురికి టెస్ట్ చేశారా? టెస్టులు, ఎలాంటి టెస్టులు అయితే చేయలేదు. కేవలం ఆమె అంటే నైట్, అంటే తెల్లవారుజామున వాళ్ళు బర్త్డే పార్టీలు చేసినప్పుడు మద్యం సేవించున్నారనేది మాత్రం, కొంత మత్తులో ఉన్నారనేది మాత్రం పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ టెస్టులు మాత్రం చేయలేదు. అయితే వాళ్ళు చివరికి మాదే తప్పని అంగీకరించి వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పడంతో వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కేవలం ఎలాంటి సెక్షన్ కేవలం జస్ట్ పిటి కేసు మాత్రమే పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన వీడియో బయటికి రావడంతో చాలా మంది ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ చేశారా రాజేష్ దానిపైన? ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకంటే బాధితులు కూడా వాళ్ళు ఎలాగూ వైద్య ఖర్చులు నిమిత్తం డబ్బులు చెల్లిస్తామని ముందుకు రావడంతో బాధితులు కూడా కేసుకి పెద్దగా ముందుకు రాకపోవడంతో పోలీసులు కూడా కేసు పెట్టలేదు. జస్ట్ పిటి కేసు పెట్టి వదిలేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ ఎక్కడ కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం వాళ్ళు గుడ్లవల్లి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన సోషల్ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక మహిళ ఉండి అందులోనూ చదువుకుని ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద చనిపోతే చనిపోవడం, కారు పోనివ్వండి ఆమె మాట్లాడిన మాటలపైన తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే మంగినిపూడి బీచ్కి సాధారణంగా చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు. మంగినిపూడి బీచ్లో అక్కడ గడపడానికి చాలామంది వస్తుంటారు, కుటుంబ సమేతంగా వస్తుంటారు. ఇలాంటి యువతులు మద్యం సేవించి రావడం ద్వారా భవిష్యత్తులో చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఆంక్షలు పెట్టాలి, ఆ రూట్లో కొంత భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకోకపోతే వాళ్ళు కారులో పరారయ్యే వాళ్ళు, ఆటోలో గాయపడిన వారి పరిస్థితి ఏమైతే తలుచుకుంటే బాధగా ఉందని స్థానికులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటన సంబంధించిన ఇష్యూలో పోలీసులు కొంత వాళ్ళ మీద కేసులు పెట్టి కొంత చేస్తే కనుక కొంత పరిస్థితి మారే అవకాశం ఉండేదనేది చాలా మంది చెబుతున్నారు. రోహిత్, రైట్ రాజేష్, మంగినిపూడి బీచ్కి వెళ్ళి ఫుల్గా తాగి అక్కడ
రోడ్డు పైన ఒక ఆటోను గుద్ది అడ్డగించిన గ్రామస్తులపైనే అవసరమైతే తొక్కించేయండి అంటోంది ఆ యువతి. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి కేసులు నమోదు చేయలేనట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇది నాన్ కాంపౌండబుల్ కేసు కిందకే వస్తుంది. ర్యాష్ డ్రైవింగ్, అందులోనూ తాగి ఉన్నారు. మరి పోలీసులు సర్ది చెప్పి పంపించేది వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. పోలీసులు ఇలాంటి విషయాల్లో కొంచెం కఠిన చర్యలే తీసుకోవాలి. ఇవి కాంపౌండబుల్ కేసులు కాదు, నాకు తెలిసి నాన్ కాంపౌండబుల్ కేసులు కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ వేయాలి. లేదంటే వీళ్ళు ఇలాగే పోలీసులను మేనేజ్ చేయగలమనుకునే అవకాశం ఉంటుంది. సో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దాని గురించి మరొకసారి నేను పోలీసులతో కూడా కొద్దిసేపు ఉన్న తర్వాత మాట్లాడతాను. కానీ ఈ వార్త చూస్తున్న మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫుల్గా తాగేశారు, కనీసం బాధ్యత లేదు. నలుగురు ఉన్నారు, ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు. నలుగురు అక్కడికి బీచ్ దగ్గరికి వెళ్ళారు, బర్త్డే పార్టీ చేసుకున్నారు. తాగితే తాగండి, అది మీ ఇంట్లో తాగండి, మీ ఇంట్లో 4 గోడల మధ్య తాగండి. కానీ ఇలా తాగి కార్లు వేసుకుని బయటకు వచ్చి జనాలను గుద్ది చంపే చర్యలకు మాత్రం దిక్కండి. పైగా అడిగితే మళ్ళీ మీరు దాడులు కూడా దిగుతున్నారు. ఒకసారి ఆ యువత కూడా పరుష పదజాలంతో అక్కడ అడుగుతున్న గ్రామస్తులపై దాడికి కూడా ప్రయత్నించింది. పైగా ఆ యువత ఏమంటోంది అంటే ప్రాణం పోయినా పర్లేదు కార్తీ అని అంటోంది. మరి ఇంత బాధ్యత చూడండి ఒకసారి, అక్కడ ఎలా గెంటిందో ఆ యువకుడిని. గెంటి కార్తీ తీ అని అంటోంది. ఇంత బాధ్యత రాహిత్యమా? ప్రాణం పోయినా పర్లేదు అని అంటుంది. కనీసం ఇంత నిర్దయ, కనీసం మానవత్వం కూడా లేదా మీకు? కనీసం మానవత్వం లేకుండా ప్రాణం చేసిందే దుర్మార్గమైన పని, చేసిందే సిగ్గుమాలిన పని. పైగా ప్రాణం పోయినా పర్లేదు కార్తీ అంటావా? ఎక్కడ పోటీ పడుతున్నారో అర్థం చేసుకోవాలి. కనీసం ఏ విషయాల్లో, చదువులో పోటీ పడండి, విజ్ఞానంలో పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి. కానీ ఇలా అసాంఘిక కార్యకలాపాలు, రోడ్లపైకి వచ్చి చిందులు వేటాల్లో యువత యువకులు ఒకరికొకరు పోటీ పడకండి. ఇది సిగ్గుమాలిన పని. పోలీసులు దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలే తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో. ఒకసారి ఆ యువత ఏం మాట్లాడుతుందో చూద్దాం మళ్ళీ. ప్రాణాలు పైన ఓకేనా నీకు? ప్రాణాలు పైన ఓకేనా? సరే వెళ్ళు.